కోసం మై నేమ్ ఇస్ శైలి సార్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక కథతో ఇలా మీ ముందుగా తిరిగి సభ్యులందరికీ స్వాగతం. సో ఈ కథ చాలా ఎక్సలెంట్ గా ఉంటది, అందరు వినండి. ఒక అనగనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి మంచిగా గూడు పెట్టుకొని ఉంటది. ఒక కాకి నివసిస్తుంటది. ఎప్పుడు ఆ గుడ్లు పెట్టి దాన్ని పొదిగి దాని పిల్లలతో హ్యాపీగా ఉందామన్న టైంలోనే అదే చెట్టు కింద కొంచెం కిందికి ఓ త్వరలో ఓ పాము ఉంటదిరా. ఎప్పుడు చూడు అది పొదిగే సమయానికి ఆ గుడ్లన్నీ తినేసి రకరకాలుగా ఇప్పుడు ఇదే కథ. ఎప్పుడు ఆ గుడ్లను తినేస్తే అసలు కాకులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రా. ఎందుకంటే ఈ కాకి పాముని ఏం చేయలేదు. సో ఏం చేయాలో కాకులకి అసలు అంతు దోయదు. ఏం అసలు మొత్తం పాగలైపోతుంటాయి కాకులని. ఏం చేయాలో అర్థం కాక ఎట్టరా అసలు ఎట్లా చేస్తే బాగుంటదని ఆలోచిస్తే గానీ ఏం చేయలేకపోతే పాపం కాకులు. ఎందుకంటే పామును ఏం చేయలేవు. సో ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది. ఎప్పుడు కూడా కాకిని ఆ గుడ్లు పొదిగి దాని పిల్లలతో హ్యాపీగా ఉండేలాగా ఎప్పుడు జరగలేదు. సో ఒక రోజు అలానే రోజులన్నీ గడిచిపోతున్నాయి. ఒక రోజు ఏమైతుందంటారా, అదే చెట్టు మీద ఉంటే కొంత దూరాన చిన్న చిన్న గుడారాలు, కొంతమంది మనుషులు కనిపిస్తారు కాకి. సో ఇదేమనుకుంటది, అక్కడ మనుషులు కాబట్టి అక్కడికి వెళ్తే నాకు కొంచెం ఆహారం దొరకవచ్చు అని చెప్పేసి ఎవరుకుంటే అక్కడ పోతుంది. పోతే దానికి పోగానే ఫస్ట్ కొంత దూరం వెళ్ళాక సైడ్ కొట్టి కొన్ని అంటే అక్కడికి వెళ్ళంగానే ఆడేమైతుందంటే ఒక రాణి వాళ్ళ చెలికత్తెలతో స్నానాలు చేయనీకే ఉంటారు ఆడ. ఆ బట్టలన్నీ కావాలి కాసుకుంటూ వాళ్ళు స్నానాలు చేస్తుంటే పక్క ప్రతి గుడారు వెళ్ళేసి ఉంటాయి. సో అనుకోకుండా కాకి కంట్ల ఆ రాణి గారి గొలుసోటి కనిపిస్తుంది టక్కున. ఆ గొలుసును చూడంగానే కాకి ఒక ఆలోచన వస్తుంది, ఇదేదో బాగుందని చెప్పేసి ఆ గొలుసును తీసుకొని నా మాత్రం తీసుకోపని ఎవరుకుంటూ కథం గాలి ఎవరుకుంటూ పోతుంటే అది ఈ రాణి గారి భటులు చూస్తారు. చూసి కథం కాకెమ్మటి పెడతారు. 600 అయినా ఎట్లా పోయినా కూడా కాకిని చంపైనా సరే రాణి గారి ఆహారం ఉంటది కదా, అది పోనీక వీల్లేదు అన్నట్టు. ఎక్స్క్యూజ్ మీ, పోనీక వీల్లేదంటే కథం కాకెమ్మటి పడితే కాకి ఒక ప్లాన్ వచ్చేసి ఇక ఏం చేస్తుందంటే తీరా ఆ చెట్టు దగ్గరికి తీసుకపోయి ఆ ఆహారాన్ని చెట్టు మొదట్లో వేస్తుంది అన్నట్టు. అది ఉండే చెట్టు మొదట్లో వేస్తుంది. ఇప్పుడు ఈ హడావుడంతా చూసి అది బయట ఏదో జరుగుతుంది చెప్పేసి ఆ పాము బయటకు వస్తుంది. పాము బయటికి రాగానే ఈ భటులు ఉంటారు కదా, ఆహారాన్ని తీసుకుపోవాలంటే మరి పాము కనిపిస్తుంది. అమ్మో కరుస్తుంది మన భయానికి. అంతే పామును చెక్కలు చెక్కి పడేసి హ్యాపీగా హారాన్ని తీసుకుపోయి తన రాణి గారికి అప్పచెప్తారు. సో కథ ఇక్కడితో అయిపోతుంది. కానీ ఈ కథలో ఎంత నీతి ఉందంటే తమ్ముడు ఒకసారి అర్థం చేసుకోండి. అక్కడ నుంచి ఇంకా కాకలకి ఏ బాధ ఉండదు. అయితే నేనేమంటానంటారా, ఒకప్పుడు కండ బలం కంటే బుద్ధి బలం గొప్పదని ఈ కథ నిరూపిస్తుంది. ఎట్లరా అంటే ఇప్పుడు కాకి పామును ఏం చేయలేదు, కానీ హారాల మెడను చూడంగానే తక్కువ ఒక ఆలోచన వస్తుంది కదా. సో ఇది అట్లా చేస్తే దానివల్ల ఈ పాము చేస్తుంది అన్న సంగతి ఏదైతే ఆలోచిస్తుందో కాకి అమేజింగ్ అన్నట్టు. సో మనం కూడా మన డైలీ లైఫ్ లో అప్పుడప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ అన్ని ఉంటాయి. కానీ ఒక నిమిషం కూర్చొని ఆలోచిస్తే అలాంటి చిన్న ప్లాన్ ఒకటి జీవితాన్ని మార్చేస్తే తమ్ముడు. అందరు గుర్తు పెట్టుకోండి. సో టైం ఎప్పుడు ఎవరి సైడ్ ఉంటుందో ఎవరు తెలియదు కాబట్టి సో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మీరు ఆలోచించి మీ లైఫ్ లో అట్లా కాకిలాగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం అందరం. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. తెలుసు కదా, ఒకవేళ మన వీడియో మీ వరకు వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అర్థం అవుతుంటది ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అంతా. ఎందుకంటే ఈ కథలు చెప్పాలన్నా సో ఇంకేదైనా యూట్యూబ్ వీడియో చేయడన్నా అరుస్తూనే ఉండాలి తమ్ముడు. పెదాలు ఎండిపోతాయి, తర్వాత కెమెరా దిక్కు చూసి కళ్ళు గుంజుతా ఉంటాయి. ఏం పట్టించుకోకుండా రోజు ఒక వీడియో పెడుతున్నాం యూట్యూబ్ లో. సో దయచేసి అందరు చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాం. I thank you so much for watching guys. Chalo, let's go. Bye.